హాయ్ అండి. ఈరోజైతే పచ్చి మామిడికాయి, అలాగే పచ్చి జీడిపప్పు, ములక్కాడ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే అసలు డబుల్ అండి. డబుల్ త్రిబుల్ అసలు అంత బాగుంటుంది. ఎగురు కింద వండేసుకుంటే ముందుగా అయితే కనుక ఒక పాన్ పెట్టేసుకుని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4-5 ఉల్లిపాయలు వేసుకుని 2 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుని చక్కగా వాటిని మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించేసుకోవాలి. అవి మగ్గడానికి దగ్గరగా ఒక 15 మినిట్స్ టైం పడుతుంది. అవి మగ్గిన తర్వాత ములక్కాడలు మనకి ఎన్ని అయితే కావాలో అన్ని వేసుకోండి. అలాగే అప్పుడే ఫ్రెష్గా తీసుకున్న జీడిపప్పు, వలుసుకున్న పచ్చి జీడిపప్పును కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ మగ్గిన తర్వాతే మీరు జీడిపప్పును వేయండి, లేకపోతే జీడిపప్పు అనేది నుజ్జు అయిపోతుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్ సరిపడగా సాల్ట్ని కూడా చెక్ చేసుకుని వేసుకోవాలి. అలాగే దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే వేసేసుకొని ఒక్కసారి గరిటెతో అయితే చక్కగా ఇవన్నీ కలిసేలాగా కలిపేసుకోవాలి. పైనుండి కిందకు కలుపుతూ ఉండండి, తిప్పవద్దు. ఎందుకంటే జీడిపప్పు అనేది నుజ్జు అయిపోతుంది. మనకి ఎంతైతే గ్రేవీ కావాలనుకుంటున్నామో అన్ని వాటర్ని అయితే వేసేసుకుని అలాగ మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టి వదిలేసిన తర్వాత మూత తీసి దీంట్లోనే ఒక మామిడికాయ ఒక హాఫ్ని ఒక బద్దనైతే తీసి చిన్న ముక్కల కింద కట్ చేసుకుని దీంట్లో వేసేసుకోవాలి. మామిడికాయ ఒక్క చిన్న పీస్ సరిపోతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే గరిటెతో కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక్క 15 మినిట్స్ అలా వదిలేసినట్లయితే ఆయిల్ అది సపరేట్ అవుతూ ఉంటుంది అండి. ఫైనల్గా కొత్తిమీర కానీ కస్తూరి మేతిని కానీ చల్లుకుని వేడివేడిగా ఉన్నప్పుడే రైస్లో తింటే ఆ టేస్ట్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్, మాటల్లో చెప్పలేమండి, అంత బాగుంటుంది. ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.